ఈ దేవుడు చెబుతున్న మాటలు గుణమను అక్షయ అలంకారం. ఈ బయట అలంకారం అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది, క్షయమైపోద్ది. పైకి అందంగా కనపడేవాళ్ళు ఆ అందం పోవచ్చు, ఒకరోజు ఆ డబ్బు పోవచ్చు, ఆ సౌందర్యం పోవచ్చు, అవి శాశ్వతం కాదు. దేవుడు ఏది శాశ్వతం అని చెబుతున్నాడు ఆ మాట గ్రహించండి. ఏమంటూ ఉన్నాడు? గుణమను అక్షయ అలంకారం అంటే క్షయము కానిది, లయము కానిది గుణం. గుణము మంచిది కావాలి, గుణాన్ని చూడాలి, ప్రవర్తన చూడాలి. నీవు ఇతర దేశం పోవాలి అంటే పోలీస్ ఎంక్వైరీ కావాలి. ఇతర ఏమైనా గుండాయా, లేకపోతే తాగుబోతా, లేకపోతే తిట్టుబోతా, ఏమైనా కేసులు ఉన్నాయా, ఆ దేశం పోయి ఏమైనా నాశనం చేస్తాడా అనే అన్నీ కూడా పోలీసు ఎంక్వైరీ చేస్తారు. ఎందుకు ఎంక్వైరీ? ప్రవర్తన, ఎలాంటి ప్రవర్తన, కాండక్ట్ ఎలాంటిది. గుణంగా అబ్బాయి బాగా ఉండొచ్చు అమెరికా పోవటానికి, ఈ యొక్క సర్టిఫికెట్ లేకపోతే పోలేడు, ఏమైనా కేసులుంటే పోలేడు, నేరాలుంటే పోలేడు. మరి పరలోకంలో కూడా క్షయము కానిది, ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఈ గుణము అనే ఆ అలంకారము గొప్పది అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు.